హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం హ్యాండ్కి పోట్లీ బటన్స్ వస్తాయి కదా, అవి బ్యాక్ సైడ్ అతుకు రాకుండా ఓన్లీ చూసారా చాలా నీట్గా వచ్చింది. బ్యాక్ సైడ్ కూడా మనం మోడల్ పెట్టినట్టు కూడా అక్కడ కనిపించలేదు. ఇంకా మనం ఇన్విజిబుల్ పైపింగ్ ఎలా వేసుకోవాలనేది చూద్దాము. చిన్న చిన్న బాల్స్ మాట, అంటే ప్లెయిన్గా ఉండకుండా చిన్న బాల్స్ అనేది ఇచ్చాము. ఇది మనం ఎలా కుట్టుకోవాలనేది ఈ వీడియోలో మనం చూద్దాము. క్లియర్గా చూడండి. నేను ఫస్ట్ మెయిన్ క్లాత్ ఏదైతే ఉందో అది తీసుకున్నాను. మెయిన్ క్లాత్కి సెంటర్ పాయింట్ ఏదైతే ఉందో సెంటర్కి మార్కింగ్ చేసుకున్నాను. మార్కింగ్ చేసుకుని మనకి ఈ పాదాలు చూసారా, ఒకసారి మీరు క్లియర్గా చూడండి. జూమ్ చేస్తున్నాను, దగ్గరికి పెడుతున్నాను చూడండి. ఈ పాదాలు 3-in-1 పాదం అన్నమాట. 2-3 సైడ్స్ వాడుకోవచ్చు. ఇటు సైడ్ వాడవచ్చు, ఇటు సైడ్ వాడచ్చు, మిడిల్లో కూడా వాడచ్చు. ఇప్పుడు పాదాలు వస్తున్నాయి కదా, ఆ పాదం అయితే నేను ఎప్పుడు దీనికే ఉంటుంది. నాకు కుట్టినప్పుడు అంతసేపు కూడా నేనైతే మార్చనమాట, ఇంకా దీనికే ఉండిపోతుంది. నేను ఇప్పుడు ఇటు సైడ్ వేస్తాను కాబట్టి ఈ సైడ్ పాదం పెట్టుకున్నాను. ఇటువైపుది ఫస్ట్ ఏం చేయాలంటే మనకి మార్కింగ్ చేసుకోవాలి. ఏదైతే మిడిల్ పాయింట్ ఉందో దానికి ఇలా ఒక గీతలా గీసుకొని కనిపిస్తుంది. ఇలా ఒక గీతలా గీసుకొని ఎక్కడెక్కడైతే మనం పోట్లీ బటన్స్ పెట్టాలనుకున్నామో అక్కడ చిన్న మార్కింగ్, అంటే నేను 5 పెట్టాలనుకున్నాను. 2, 3, 4, 5. ఓకే, ఈ 5 కూడా ఇక్కడ పెట్టేస్తాను అన్నమాట. ఫస్ట్ మనం బాల్స్ అనేవి తయారు చేసుకోవాలి. ఇలాగా ఈ బాల్స్ని తయారు చేసుకొని మనం ఎక్కడైతే పెట్టాలనుకున్నామో అక్కడ స్టిచ్ వేసేయాలన్నమాట. ఫస్ట్ ఒక కుట్టు వేసేయాలి పైన, దానిపైన. చాలా ఈజీగా కనిపిస్తుంది కానీ ఈజీ కాదండి, కొంచెం కష్టమే అవుతుంది పోట్లీ బటన్స్ అనేవి. ఇలాగా మొత్తం 5 బాల్స్ కూడా స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ నార్మల్ క్లాత్కి వచ్చింది. ఫిఫ్త్ పైన మర్చిపోయాను నేను, ఇక్కడ 51. ఓకే, ఇలా 5 మనం ఇది క్లాత్కి అటాచ్ చేసుకున్నాం కదా. ఇలా 5 అటాచ్ చేసుకున్నాం కదా. 5 అటాచ్ చేసుకున్న తర్వాత ఇవి ఎక్స్ట్రా ఏదైతే ఉందో ఈ ఎక్స్ట్రా అనేది కట్ చేసేయాలన్నమాట మనం. అంటే మధ్యలో కట్ చేసి పెట్టేస్తే అది ఈ ఎక్స్ట్రా అనేది ఉంచేసుకోవచ్చు. ఇప్పుడు మనం మధ్యలో కట్ చేయలేదు కదా, మధ్యలో కటింగ్ ఎందుకు, కొంచెం క్లాత్ కూడా డెలికేట్గా ఉంది కదా. ఎప్పుడైనా సరే మనం బ్లౌజులు కుట్టేటప్పుడు అతుకులు ఎక్కువ రాకుండా చూసుకుంటే ఆ బ్లౌజ్కి అనేది కొంచెం అందం వస్తుంది. ప్లస్ మనకి విడిపోకుండా ఉంటుంది అన్నమాట. కొంచెం కొన్నాళ్ళు మన్నికగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఇలా పెట్టుకున్నాం కదా, దీని మీదకి మనం క్లాత్ని ఫోల్డ్ చేయాలన్నమాట. ఇలా క్లాత్ ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా క్లాత్ ఫోల్డ్ చేసుకొని దీని మీద ఒక కుట్టు వేసేయాలి. పైనుంచి వేసేయాలి. మనకి స్టార్టింగ్లో లేదు కదా, పోట్లీ బటన్స్ లేవు కదా అనేసి అక్కడ వదిలేయకూడదు. ఈ పైనుంచి ఇలా ఫోల్డ్ చేసుకుని వేసుకోవాలన్నమాట కుట్టు పైన. ఇప్పుడు నేను దీనికి వేస్తున్నాను చూడండి. చూసారా, ఈ బాల్స్ అనేవి
మనకి వెనకాల అతుకొచ్చినట్టు ఉంటుంది. ఇలా చిన్న అతుకొచ్చిన ఇది లైనింగ్ కవర్ చేసేస్తుంది అన్నమాట. లైనింగ్ లోపలికి అనేది వెళ్ళిపోద్ది. ఈ బాల్స్ అనేవి పైన ఇలా పెట్టుకొని మనకి ఇప్పుడు ఇన్విజిబుల్ పైపింగ్ అనేది హ్యాండ్కి ఎలా వేయాలో చూద్దాం. ఓకే, నేను ఆల్రెడీ మనకి హ్యాండ్కి ఎంతైతే సరిపోద్దో అంతా కటింగ్ జాయిన్ చేసి ఉంచుకున్నాను. దానికి ఫస్ట్ మనం లైనింగ్ అనేది ఇన్విజిబుల్ పైపింగ్ అనేది అటాచ్ చేయాలన్నమాట. పైపింగ్ మనం ఆల్రెడీ కుట్టుకుని ఉంచుకుంటాం కదా, పైపింగ్ అది అటాచ్ చేయాలి. నేను పైపింగ్ అనేది మధ్యలో ఏదైతే హోల్ ఉందో నార్మల్ పాదం మనం ఏదైతే వాడతామో దాంతో పైపింగ్ చేసేస్తానండి. నాకు బాగా వస్తుంది పైపింగ్ దాంతో. కానీ నీడిల్ పెట్టుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఇన్విజిబుల్ పైపింగ్ అనేది చాలామందికి అంత నీట్గా రాదు. ఎందుకంటే కొన్ని టెక్నిక్స్ ఉంటాయి ఇందులో, మనం యూజ్ చేసుకుంటూ ఉంటే బాగా వస్తుంది మాకు పైపింగ్ అనేది. కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే చాలా కష్టంగా ఉంటుంది పైపింగ్. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది. ఇలా మనం ఏదైతే లైనింగ్ పీస్ ఉందో దానికి ఇది అనేది పైపింగ్ అనేది అటాచ్ చేయాలి. ఇప్పుడు దీన్ని రివర్స్ చేసుకోవాలన్నమాట. రివర్స్ చేసి అన్నీ దీనికి అతికించేయాలి. దీని మీద కుట్టు వేయాలి. ఇన్విజిబుల్ పైపింగ్ అనేది నేను సపరేట్గా ఒక వీడియో చేసి పెడతాను, ఫ్రంట్ పార్ట్కి ఎలా వేయాలనేది. హ్యాండ్స్కి ఈజీ అనండి, ఎందుకంటే స్ట్రైట్గా కుట్టుకుని వెళ్ళిపోవడం కాబట్టి చాలా ఈజీగా వచ్చేస్తుంది మనకి. కాకపోతే ఏంటంటే నెక్కలకి తిప్పేసరికి కొంచెం కష్టం అవుతుంది కదా. ఇలాగా ఎక్స్ట్రా ఏదైతే ఉందో అది కట్ చేసుకోవాలి. మనం ఎలాగో ఖర్చులకి ఎక్కువ పెట్టుకుంటాం కదా, నాకు కొంచెం తిరుగుతుందని అక్కడక్కడ కటింగ్లు పడతాను, కానీ ఇలాగా చిన్న చిన్న టాకాల కింద పెట్టేస్తాను అన్నమాట. చూసారు చాలా నీట్గా వచ్చింది కదా. ఇలా మనం బ్యాక్ ఫోల్డ్ చేసుకొని పైన కుట్టు వేసుకుంటే సరిపోతుంది. మనం హ్యాండ్ అలాగే కటింగ్ చేసుకున్నాం కదా, హ్యాండ్ జాయిన్ చేసాం, లైనింగ్కి అప్లై. చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో. మనకి పైకి ఈ లైనింగ్ అతికేసిన తర్వాత మీరు మోడల్ తీసుకున్నారనుకోండి, అది నీట్గా రాదు. అదే మనం లైనింగ్ అతకకుండా మనం మెయిన్ క్లాత్కే మోడల్ తిప్పేసుకుని పాసిబుల్ అయినంత వరకు కూడా మెయిన్ క్లాత్కే మనం తిప్పేసుకుంటే లోపల కూడా నీట్గా ఉంటుంది, బయట కూడా చాలా నీట్గా వస్తాయి అన్నమాట. ఓకే, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. 2 హ్యాండ్స్ కూడా ఇలా రెడీ అయిపోయాయి మనకి పోట్లీ బటన్స్. Thanks for watching. Bye everyone.